శ్రోతలకు నమస్కారం. వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ఈరోజు మనము పోతన గారు రచించినటువంటి భాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలోంచి కొన్ని పద్యములు చూద్దాము. చాలా అపురూపంగా చాలా బాగుంటాయి ఈ పద్యాలన్నీ కూడా. ఒక అపురూపమైన ఘట్టము భాగవతంలో రుక్మిణీ కళ్యాణం. ఇది దశమస్కందంలో ఉంటుంది. ఖగనాదుండమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్షచరులన్ సాల్వాదులం గెల్చి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యం సభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకు ఇలా చెప్పాడు. రాజా, పూర్వము గరుత్మంతుడు ఇంద్రుని గెలిచి అమృతమును పొందిన విధముగా అనేక మంది రాజులను, శిశుపాలుని మిత్రరాజులైన సాల్వుడు మొదలైన దుష్టులను గెలిచి శుభంకరుడైన శ్రీకృష్ణుడు భీష్మక రాజపుత్రియు పద్మగంధియు లక్ష్మీ అంశ సంభూతయు మహాగుణవతియు అయిన బాలామణి అయిన రుక్మిణిని వరించాడు. భూషణములు శవులకు బుధ తోషణములనేక జన్మ దురితోఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. శ్రీకృష్ణుడు ఏ విధముగా రాజులను ఓడించి రుక్మిణిని వివాహమాడినని ప్రశ్నించిన పరీక్షిత్తు తనే మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు. యోగీంద్ర, గరుడగమనుడైన విష్ణు యొక్క గుణగణ గాథలను వినుట చెవులకు అలంకారం, సజ్జనులకు సంతోషదాయకం. అనేక జన్మల దుష్కర్మములను పాపములను పోగొట్టునట్టివి మంగళకర శబ్దంబులు ఆ మహిమాన్వితుడైనటువంటి శ్రీకృష్ణుని గుణములు కదా. దేవకీ సుతు కోర్కి తీగలు బిడంగా వెలదిగి మైదీగె వీడదొణగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని వడచూప బొలతికి చనుదోయి పొడవు సూపే శౌర్యకి ధైర్యంబు సన్నమై అయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధమధికమగుచు బాలకమరే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవనంబు నిండియుండే. రుక్మిణీ కన్య శ్రీకృష్ణుని యొక్క రూపలావణ్య గుణములను గురించి విని అతని యందే మనస్సు లగ్నము చేసుకొని దినదిన ప్రవర్ధమానయై పెరుగుతోంది. శ్రీకృష్ణుని ప్రేమ తీగలు వేయగా
రుక్మిణి శరీరము వృద్ధి చెందింది. అతనికి ఆనందము హెచ్చగా రుక్మిణి ముఖవర్చస్సు పెరిగింది. మధుసూదనునికి తాపము అతిశయించగా రుక్మిణి వక్షస్థలము పెరిగింది. శ్రీహరికి ధైర్యము తగ్గగా రుక్మిణి నడుము సన్నబడింది. కృష్ణుని ప్రేమబంధము అధికమగునట్లు ఆమె కురులు అందముగా పెరగసాగాయి. ఆయనకు సంతోషము కలుగునట్లుగా రుక్మిణి సంపూర్ణ యవ్వనవతి అయ్యింది. ఏనే గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. ఏనే శుభాకార మేక్షింప కన్నుల అఖిలార్థ లాభంబు గలుగుచుండు. నేనే చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. నేనే లసన్నామ మే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు. కరుణ చూడుము కంసాయి హలవిదారి శ్రీతాకార మానిని చిత్తచోర. రుక్మిణి వివాహము శిశుపాలునితో నిశ్చయింపబడి వివాహ ప్రయత్నములు జరుగుతున్నాయి. రుక్మిణీ కన్య అగ్నిజ్యోతుడను బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునకు ఈ సందేశమును పంపించింది. ఓ కంసాంతక, ఏ నీ గుణగణములు చెవులకు సొకగానే శరీర తాపములన్నీ తీరిపోవును. ఏ మంగళకరమైన నీ శుభాకారము చూడగానే కన్నులకు సకల ఫలములు సిద్ధించును. నీ చరణ సేవ చేసినంతనే ఉత్తమ లోకములు ప్రాప్తించును. నీ దివ్యనామమును భక్తితో స్మరించిన బంధములన్నీ వీడిపోతాయో అట్టి నీయందు నా చిత్తము ఎప్పుడూ కూడా నిలిచి ఉంది. నీ సాక్షిగా నా మాట నిజము సుమా. ఓ మానిని మానసచోర, నాపై కరుణ చూపుము. ధన్యంలోక మనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదామ శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు. కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహముల్. ఓ రాజసింహమా, ధన్యుడవు, లోక మనోభిరాముడవు, వంశ విద్యారూప యవ్వన సౌజన్య సంపద గలవాడవు, బల దాన దౌర్య శౌర్య కరుణా సంశోభితుడవు అయినా నిన్ను ఏ కన్యలు మాత్రము వరింపకుండా ఉంటారు? ఉండలేరు కదా. ఆనాడు లక్ష్మీదేవియే నిన్ను వరించలేదా? నేనొక్కతనే నిన్ను ప్రేమించితినా ఏమి? నా కోరికను మన్నింపుము స్వామి. స్వస్తి సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.